గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన 11, 12 గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 16వ తేదీన రుషికొండ గాయత్రి కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రెసిడెంట్ దక్షిణమూర్తి తెలిపారు. గురువారం ఎంవీపీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏయూవీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులంతా పాల్గొని అతిథుల చేతి మీదుగా పట్టాలు అందుకోవాలని కోరారు. వెళ్ళే దారిలో ఆయన చేతుల మీదుగా టాపర్స్ కి మా పిల్లలందరికీ ప్రజలకి ప్రోగ్రామ్ ని లైవ్ పడేస్తున్నారు. ఉపాధ్యాయ దినానికి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థి తల్లిదండ్రులకి, పాత్రికేయులకి అందరికీ ఇదే మా ఆహ్వానం. మీరందరూ వచ్చేసి మార్చి 16, 1989లో మొదలెట్టినటువంటి ఈ కాలేజీ ఇంతింతై వటుడింతై నభో వీధినంతై అన్నట్టు ఈ రోజున ఇన్ని కోర్సులతో మా మురళీ సోమేశ్వరరావు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చెప్పినట్టు ఇంతమంది విద్యార్థులు 21, 22 బ్యాచ్ల వాళ్ళు ఇంతమంది పాస్ అయి వెళ్ళారు. ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీలను పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుమతితో 2012 నుంచి మొదలెట్టాం. మొట్టమొదటిగా అప్పటి మా అధ్యక్షులు డివి సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా 2012లో మొదలెట్టాం. అప్పటి నుంచి ఇది నిరాటంకంగా చేస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచ మొత్తాన్ని ఆటంకపరిచినటువంటి కరోనా మమ్మల్ని కూడా ఆటంకపరిచింది. దానివల్ల ఈ ప్రతి ఏడాది గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడం అనేటువంటిది ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు చేసేటటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి అనుమతి ఇచ్చి తాను వస్తానని ఒప్పుకొని మేమందరం చదివినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి శ్రీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. మా యాజమాన్యంలో ఉన్న వాళ్ళందరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాకందరికీ తల్లి వంటిది. తల్లి అనుజ్ఞతోనే ఏ పనైనా చెయ్యాలి. తల్లి ఆశీర్వాదంతోనే గొప్పవాళ్ళం అవుతాం. ఇదే విలువలని నేర్పాలి అని ఈ గాయత్రి విద్యా సంస్థలని ఏర్పరచడం జరిగింది. ఆ విలువలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇంకా పెంచుతూ నీతి, నిజాయితీ, తల్లిదండ్రుల ఎడ గౌరవం, గురువుల ఎడ వినయం, భగవంతుడి ఎడల భక్తి, సమాజం యొక్క సేవ, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి చదువుతో పాటు నేర్పడం అనేటువంటిదే గాయత్రి విద్యా పరిషత్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి కృషిలో భాగం. అదే మా బ్రాండ్. గాయత్రి విద్యా పరిషత్ అనేటువంటిది ఈ రోజున ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మేము ఏ దేశం వెళ్ళినా మా విద్యార్థులు మమ్మల్ని రోడ్డు మీద కేకేసి మాస్టారు నేను ఫలానా ఇయర్లో చదివాను అని చెప్పేటంత ఎక్కువగా విద్యార్థులు మంచి వినయంతో విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాకుండా తల్లిదండ్రుల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ దైవభక్తితో, నీతి నిజాయితీతో వారు పనిచేసేటువంటి సంస్థలన్నింటిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఈ విద్యా సంస్థల యొక్క అభివృద్ధికి, మంచి పేరుకి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ఇంకా ఈ విద్యా సంస్థలు ముందుకు రావాలంటే ముఖ్య కారణం మీరు పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు మొట్టమొదటి నుంచి గాయత్రి విద్యా సంస్థలను నిశితంగా పరిశీలించి వాటిలో ఉండేటటువంటి మంచిని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయడం వల్ల మాత్రమే
మా యొక్క పేరు మంచిగా ప్రజల్లోకి వెళ్ళడం, మా విద్యార్థులు మంచి విద్యార్థులుగా ప్రాచుర్యం పొందడం, ఈ రెండు జరిగాయి. మన విశాఖ జిల్లా పౌరులు దీనికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఒక నైతికంగా, ఆర్థికంగా, సలహాల ద్వారా కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వారు కూడా ఈ సంస్థ యొక్క సదుద్దేశాన్ని గౌరవిస్తూ వాళ్ళ విద్యార్థులకి విలువలతో కూడా విద్య ఇస్తున్నామనే నమ్మకంతో వారిని ఇక్కడ చేర్పించి వారి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాడు సంతోషపడుతూ దోహదం ఇస్తూ మా విద్యాసంస్థ కూడా ఎంతో సలహాలు మీద ఉన్నత శిక్షణకి తోడ్పడ్డారు. తర్వాత మూడవవారు విద్యార్థులు. వారు చాలా క్రమశిక్షణతో మేము పెట్టిన నిబంధనలు పాటిస్తూ చక్కగా చదువుకుంటూ ఇప్పుడు ఎన్నో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి మొత్తం దేశ విదేశాల్లో మన గాయత్రి విద్యా పరిషత్ పేరుని ఎంతో వృద్ధికి తీసుకొచ్చి మాకు చాలా గర్వకారణం అయ్యారు. అటువంటి విద్యార్థులు చాలా ప్రధానమైన అంగం ఈ విద్యాసంస్థ ఈ గ్రోత్కి. నాలుగవది మా ఉపాధ్యాయులు. వాళ్ళందరూ ఎంతో నిష్ఠతో ఈ విద్యాసంస్థని కాపాడుకుంటూ ఇంకా పెంపొందిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు, చేస్తున్నారు, చేస్తారనే విశ్వాసం కూడా మా మేనేజ్మెంట్కి ఉంది.